హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, మనం ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో ముందుగా చూద్దామండి. డైలీ టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక ట్రెండ్ లైన్ అండి, మనం డ్రా చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి నిన్న అంటే 3rd జూన్న కిందన క్లోజ్ అయ్యి బ్రేక్ అయింది. బట్ ప్రీవియస్గా వచ్చినటువంటి ఈ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వాలి. అది బ్రేక్ అయినా కూడా మనకి కింద బేరిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయాలి అన్నట్లయితే దేర్ ఈజ్ ఎ లెవెల్ హియర్. ఈ లెవెల్ అనేది మనకి బ్రేక్ అవ్వాలండి. సో ఆ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు కూడా మనం ఇది కిందకి బేరిష్నెస్ వచ్చేస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇది ఒక స్ట్రాంగ్ జోన్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. 24,459 నుంచి 24,506 ఆ 50 పాయింట్స్ ఇంచుమించుగా చాలా చాలా ఇంపార్టెంట్ జోన్. మొన్న మనం ఆల్రెడీ ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూమ్స్ అనేవి మనకి జనరల్గా మనకి ట్రేడింగ్ వ్యూలో చూపించేటటువంటి వాల్యూమ్ అనేది పెర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. బట్ అది నిఫ్టీ 50లో ఉన్నటువంటి స్టాక్స్ యొక్క అగ్రిగేట్ వాల్యూమ్ అనేది జనరల్గా ఇస్తూ ఉంటారు. ఓకే, బట్ ఇక్కడ వచ్చినటువంటి హై వాల్యూమ్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ రోజు మనం బేరిష్నెస్ అనేది మనం మాట్లాడుకున్నాం కదా, గుర్తున్నట్లయితే మీకు ఆ బేరిష్నెస్ అనేది ఆ వీడియోలో నేను మాట్లాడాను. 24,500 లెవెల్ అయితే మనకి ఇది టచ్ చేయకుండా అయితే పైకి వెళ్ళే అవకాశాలు నాకేం కనిపించట్లేదు అని. సో ఆ 24,500 లెవెల్ అయితే టచ్ చేసేసింది. లో అయితే 502, 500 వరకు రావటం జరిగింది. బట్ స్టిల్ ఇంకా బేరిష్నెస్ అనేది కనిపిస్తుందండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ చూసినట్లయితే ఈ క్యాండిల్ యొక్క హాఫ్ కంటే కిందన ఈ రోజు అనేది బాడీ ఫామ్ చేసి అక్కడే క్లోజ్ అయింది. నెక్స్ట్ రేపు అప్కమింగ్ ట్రేడింగ్ సెషన్లో కూడా మీకు ఇదే ఏరియాలో హాఫ్ కంటే కిందనే కన్సాలిడేట్ అయ్యి మనకి ఎప్పుడైనా డౌన్ సైడ్ బ్రేక్ అయితే కొంత మూవ్ అనేది మనం చూస్తాం. ఒకవేళ అలా కాకుండా పైకి మనం మూవ్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఈ హై అనేది బ్రేక్ అవ్వాలి. అప్పుడు మనం మళ్ళీ ఈ ట్రెండ్ లైన్లోకి ఎంట్రీ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చు. అలా వెళ్ళేటప్పుడు ఈ లెవెల్ అనేది మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్లో యాక్ట్ చేస్తుంది. సో ప్రైస్ యాక్షన్ అనేది కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ క్యాండిల్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్, సో ఆ క్యాండిల్ యొక్క హై ఎండ్లో మనం కలిపి డ్రా చేసినట్లయితే కొంచెం క్లియర్గా ఉండటానికి ప్రీవియస్గా పెడుతున్నాను. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లోని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేయాలి. ఇది హై, ఇది లో. సో ఈ బాక్స్లో నెక్స్ట్ మూమెంట్ అనేది రేంజ్ అనేది ఇది క్రియేట్ అయిందనమాట. సో ఈ రేంజ్ మధ్యలో వెళ్తుంది. ఈ రేంజ్ బ్రేక్ అవ్వాలంటే, బ్రేక్ అవ్వడం అంటే దాటి ఒక విక్ రావటం కాదు. ఇక్కడైతే ఇది దాటి కిందకి చిన్న విక్ వచ్చింది. విక్ వచ్చినంత మాత్రాన కాదండి, పైన కానీ కింద కానీ స్ట్రాంగ్గా క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. అప్పుడు ఆ రేంజ్ అనేది మనం బ్రేక్ అయింది అని కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఆ రేంజ్ బ్రేక్ అయిన తర్వాత మనకి మూవ్మెంట్ అనేది వస్తుంది. అర్థమైందా? అంతవరకు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. ఇది డైలీ టైం ఫ్రేమ్. లెవెల్స్ అనేవి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. నెక్స్ట్ అప్కమింగ్ లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనేది. డౌన్ సైడ్ అయితే ఇవి ఇంపార్టెంట్ అండి మనకి. పైకి చూసినట్లయితే అప్ సైడ్ లెవెల్స్ ఇవి ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ ఒకసారి పాజ్ చేసి ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. 3-4 డేస్ నుంచి ఇవే లెవెల్స్ మీకు నేను చెప్తున్నాను. నిన్న కూడా మాట్లాడానండి, ప్రైస్ యాక్షన్ అనేది ఈ ఏరియాలో కనుక ఇక్కడిక్కడ కన్సాలిడేట్ అయినట్లయితే కిందకి బ్రేక్ అయ్యాక ఈ లో బ్రేక్ అయిన తర్వాత మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ పైకి వెళ్తూ ఉన్నట్లయితే ఇవి ఈ లెవెల్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో అవి రెస్పెక్టివ్ రెసిస్టెన్సెస్లో యాక్ట్ చేస్తాయి. అంటే దాన్ని కొంచెం మీరు ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఈ ఏరియా, ఈ జోన్, ఈ ఏరియాలో ఈ జోన్ కొంచెం అవి రెసిస్టెన్స్ జోన్స్లో యాక్ట్ చేస్తాయి. బట్ బేస్డ్ ఆన్ ద 1 hour టైం ఫ్రేమ్ ఇక్కడ మనం చూసినా, లేదా డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ బేస్ చేసి చూసినా కొంచెం బేరిష్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే అంత స్ట్రాంగ్ బేరిష్గా రాకపోవడానికి కారణం ఈ యొక్క ట్రెండ్ లైన్ అండి. మనం ఎగ్జాక్ట్గా డ్రా చేయలేం, కానీ కొంచెం చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో ఇలా కొంత సపోర్ట్, నెక్స్ట్ ఈ జోన్ కొంచెం సపోర్ట్ ఇస్తున్నాయి వాటికి. దానివల్ల అంత ఈజీగా అయితే బ్రేక్ అవ్వట్లేదు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైనుంచి పెద్ద పెద్ద క్యాండిల్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక పెద్ద బేరిష్ క్యాండిల్, ఇక్కడ ఒక పెద్ద బేరిష్ క్యాండిల్. అదేవిధంగా ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయింది ఇక్కడ చాలా స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అనేది ఇక్కడ రెండు అబ్జర్వ్ చేయొచ్చు. సో చిన్న కైండ్ ఆఫ్ ఫైటింగ్ అనేది జరుగుతుంది బుల్స్కి బేర్స్కి ఈ మధ్య. ఈ క్యాండిల్ యొక్క హైకి లోకి ఈ రేంజ్ ఏదైతే ఉందో, ఈ బాక్స్ పెట్టాం కదా మనం, ఈ రేంజ్లో మనకి ఆ ఫైటింగ్ అనేది జరుగుతుంది. సో అది దాటి స్ట్రాంగ్గా ఎటువైపు క్లోజ్ అయితే అటువైపు ఒక
కొంచెం మూవ్ వచ్చే అవకాశం అయినటువంటి ఉంది. సో అది మనకి ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ ఫర్ అప్కమింగ్ ట్రేడింగ్ సెషన్స్. ఇది ఒకసారి డిస్కస్ చేద్దాం అని చెప్పి అనిపించింది. ఓకే, నెక్స్ట్ మనం 5 మినిట్ టైం ఫ్రేమ్ చూసినట్లయితే ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నానండి. ఒక్క ట్రేడ్ కూడా నేనైతే దాన్ని ఆపర్చునిటీగా భావించలేదు ఈరోజు. ఎందుకు అన్నట్లయితే మీకు ముందుగా 1 అవర్ టైం ఫ్రేమ్లో మీకు నిన్ననే ఆల్రెడీ చెప్పాను నేను, ఈ ఏరియాలో మూవ్ అయితే కిందకు వస్తేనే మనం కొంత బేరిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. సో జస్ట్ ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ మీరు చూసినట్లయితే ఈరోజు వచ్చినటువంటి ఫస్ట్ క్యాండిల్ చూడండి. సో క్లియర్గా ఇది బుల్స్కి బేర్స్కి ఫైట్ అనే ఒక క్లియర్ కట్ డోజీ క్యాండిల్ అండి. పోనీ పైకి వెళ్దామని ట్రై చేసింది, మొత్తం కూడా పైకి వెళ్దాం ట్రై, ఇది దాటి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుందంటే పైన ఎక్కడ క్లోజ్ అవ్వట్లేదు. పోనీ 5 మినిట్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినటువంటి లెవెల్స్ ఇక్కడ చూడండి. సో ఇది ఈరోజు వచ్చినటువంటి ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్. ఆ హై దాటి బ్రేక్ అయినప్పుడు ఎక్కడ స్ట్రెంగ్త్ అనేది లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన ఇదిగోండి, ఈ హై దాటి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది అని చెప్పండి. ఇక్కడ విక్ ఉంది, పోనీ అది దాటుతుందా అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ ట్రెండ్ లైన్ జోన్ అనమాట. ఇది అది ఎలా డ్రా చేసాం అనేది మీరు ఒకసారి చూడండి, చూసుకుంటే అర్థమవుతుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ జోన్ అనమాట. అది దాటి పోనీ స్ట్రాంగ్గా ఒక్క క్యాండిల్ కూడా క్లోజ్ కాలేదు. నెక్స్ట్ మనకి ఎప్పుడు చూసినప్పుడు ఎప్పుడైనా సరే పైన కింద ఇలా విక్స్ వస్తూ ఉన్నట్లయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. కాబట్టి ఏంటంటే ఈరోజు ఒక నో ట్రేడింగ్ డే కింద డిసైడ్ అవ్వచ్చు. బట్ స్టిల్ 1 మినిట్లో ఇంకా ఏ టైం ఫ్రేమ్ మాకు సంబంధం లేదు. ప్యూర్ 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. జస్ట్ వాళ్ళ కోసం 1 మినిట్ మాత్రమే చూసే వాళ్ళ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైస్ యాక్షన్. నాకైతే అంత స్ట్రాంగ్ ఎంట్రీస్గా ఏది భావించలేదు బేస్డ్ ఆన్ దిస్ టైం ఫ్రేమ్. ఎందుకంటే నాకు ప్యూర్ కన్సాలిడేషన్ ఉండి నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ట్రేడ్ అండి. అంత కాన్ఫిడెన్స్ లేనప్పుడు నేను హయ్యర్ టైం ఫ్రేమ్ అనేది కంటెక్స్ట్ కోసం ఖచ్చితంగా చూస్తాను. సో అలా కాన్ఫిడెన్స్ లేనప్పుడు మనం ఏది పడి ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకొని అనవసరంగా ఇబ్బంది పడకూడదు. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ ప్రైస్ యాక్షన్ మాత్రమే చూసి కొంతమంది ఉంటారు కదా, అంటే ఓన్లీ 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రైస్ యాక్షన్ అంటే 5 మినిట్ కూడా ప్రైస్ యాక్షనే. జనరల్గా హయ్యర్ టైం ఫ్రేమ్ కంటెక్స్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అలా కాకుండా ఓన్లీ 1 మినిట్ టైం ఫ్రేమ్ మాకు చాలు అని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ వస్తే మాత్రమే ట్రేడ్ తీసుకోండి అని నేను సజెస్ట్ చేస్తాను. కొన్నిసార్లు ఎస్ఎల్ హిట్ అవుతుంది, కొన్నిసార్లు మంచి మూవ్స్ వస్తూ ఉంటాయి. కొంచెం కాంప్లికేషన్ చేసుకోకుండా పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ వస్తే మరి ఇంకే టైం ఫ్రేమ్ చూడకుండా తీసుకుంటాం అనే కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు నాకు తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈరోజు వచ్చినటువంటి కొంచెం స్ట్రాంగ్ ఎంట్రీస్గా మనం చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ అండి. ఇక్కడ మీరు వచ్చిన ప్రైస్ యాక్షన్ చూస్తే 12:15 నుంచి ఇంచుమించుగా 1 o'clock వరకు వచ్చినటువంటిది. అది చాలా స్ట్రాంగ్గా నెక్స్ట్ బ్రేక్ అయింది. అక్కడ ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే రావడం జరిగింది. ఎంట్రీ మనకి ఆఫర్ చేసిందా అన్నట్లయితే ఈ లెవెల్ ఇమీడియట్ రెసిస్టెన్స్ దాటి ఇక్కడ క్లోజ్ అయింది. ఇది క్లోజ్ అయినా కానీ ఒకవేళ ఎంట్రీ తీసుకున్నట్లయితే 20 పాయింట్స్ ఎస్ఎల్కి రెడీగా ఉండాలి. ఓకేనా? అలా ఎంట్రీ తీసుకున్నట్లయితే ఎస్ఎల్ హిట్ చేసేసింది. బట్ మూవ్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదేనండి, ఈ జోన్ అనేది మీకు క్రియేట్ అయింది. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ జోన్ అనేది, దానివల్ల మూవ్ రాలేదు. నెక్స్ట్ మీరు 1 hour టైం ఫ్రేమ్ చూసినా కానీ ఇక్కడ పైన ప్రతి 2 క్యాండిల్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక స్ట్రాంగ్ విక్ బేస్డ్ క్యాండిలే. కాబట్టి పైకి వెళ్ళినా కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేసే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. బట్ ఓన్లీ 1 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకొని బేస్ చేసుకుని ఇది ట్రయాంగిల్గా భావించి, అంటే ఈ మధ్యలో ఇది ఒకటి కూడా లెవెల్ డ్రా చేసి ఉంటారు లైవ్లో చూస్తుండేటప్పుడు. సో ఇది దాటి పైకి బ్రేక్ అయిన తర్వాత ఈ క్యాండిల్ స్టార్టింగ్ వెంటనే రాగానే ఎంట్రీ తీసుకున్నట్లయితే మూవ్ వచ్చి ఉండొచ్చు. బట్ రాగానే ఎంట్రీ తీసుకోవడానికి మీరు ఈ రెసిస్టెన్స్ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు ఆ టైంలో, కాబట్టి అది కరెక్ట్ ఎంట్రీ కాదు. క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ ఒకవేళ తీసుకున్నట్లయితే ఓన్లీ 1 మినిట్ టైం ఫ్రేమ్ చూస్తే ఎంట్రీ అనేది కరెక్ట్గా భావించవచ్చు. బట్ అల్టిమేట్గా అయితే బ్యాక్ వచ్చేసి ఎస్ఎల్ అనేది హిట్ చేసింది. ఆప్షన్స్లో తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా పెద్ద లాసే వచ్చి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇంత షార్ప్ మూవ్లో ఇది క్లోజ్ అయ్యాక ఎంట్రీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్రెడీ ప్రీమియం అనేది హెవీగా పెరుగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేమో 24,600 కాల్ అనేది ఈ ఎక్స్పైరీ ఏదైతే దాన్ని ఒకసారి చూడండి. మీరు చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకుంటే చాలా హ్యూజ్ లాస్ వస్తుంది ఈ పాయింట్ ఆఫ్ టైంకి. అది బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ హ్యూజ్ లాసా కాదనేది నేను పర్సంటేజ్ వైజ్ అయితే ఎక్కువ పర్సంటేజ్ లాసే వస్తుంది ఇంతవరకు మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే. బట్ చెప్పాను కదా, హయ్యర్ టైం ఫ్రేమ్ ఒకసారి మీరు కంటెక్స్ట్ చూసున్నట్లయినా కానీ అది ఎంట్రీ అయితే ఇగ్నోర్ చేసి ఉండేవాళ్ళు. బట్ ఎనీవేస్ నో ప్రాబ్లం.
ఆ తర్వాత మనం ఈ యాంగిల్లో చూసినట్లయితే ఇక్కడ ఈ చిన్న ఈ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ ఉంది కదా, దీంట్లో మళ్ళీ రీఎంట్రీ అయితే చేసుకోవచ్చు. ఈ ట్రయాంగిల్ బేస్ చేసుకొని చిన్న ట్రయాంగిల్ బట్ చక్కగానే ఉంది. అంటే చెప్తున్నాను కదా, ఓన్లీ 1 మినిట్ చూసే వాళ్ళకండి ఇది. ఒకసారి 5 మినిట్ టైం ఫ్రేమ్ కంటెక్స్ట్ మేము చూస్తామంటే ప్రాబ్లం లేదు. ఎంట్రీస్ అయితే అంత స్ట్రాంగ్ ఎంట్రీస్ ఏం లేవు. సో ఓన్లీ 1 మినిట్ బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకున్నట్లయితే మనకి కొంత మూవ్ అయితే వచ్చింది. ఇక్కడ వచ్చిన లాస్లో కొంతైనా ఇందులో రికవర్ అయ్యి ఉండేది అనమాట. ఓకే, మొత్తం అయితే రికవర్ అవ్వదు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసే పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు మీరు. ఓకే, ఆ తర్వాత చూసినట్లయితే కొంచెం క్లైమాక్స్లో మొత్తం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది. ఈ ఎంట్రీని బేస్ చేసుకొని ఉన్నట్లయితే ఎర్లియర్గా ఇక్కడ ఎవరిదైనా ఎస్ఎల్ హిట్ అయినట్లయితే అది కూడా రికవర్ అయిపోయి ఉంటుంది. చెప్తున్నాను కదా, మనం ఏదో ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి. మనం కంటెక్స్ట్ కోసం 5 మినిట్స్ కూడా చూస్తున్నాం అంటే నీకు స్ట్రెంగ్త్ కావాలి నీ యొక్క ఎంట్రీలో అనే ఉద్దేశం. అలా స్ట్రెంగ్త్ కావాలనుకునేటప్పుడు 5 మినిట్ని చూసి ఇక్కడ నీకు వద్దు ఎంట్రీ తీసుకోవద్దు అని చెప్పినా కూడా 1 మినిట్లో నాకు ఎంట్రీ వచ్చిందని తీసుకున్నాం అనుకోండి, మనకి మన యొక్క కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. లేదు నేను ఓన్లీ 1 మినిటే చూస్తాను అని అనుకున్నారు అనుకోండి, ఇంకా 5 మినిట్తో నాకు సంబంధం లేదు అనే విధంగా ట్రేడ్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలా చేసేటప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్నెస్ అనేది ఉందన్నమాట. ఆ అగ్రెసివ్గా వెళ్ళేటప్పుడు ఎస్ఎల్ అనేది ఇమీడియట్గా మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఇది ఇంత పెద్ద ఎస్ఎల్ ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఉండగలనా ఉండనా, ఆ లాస్ తీసుకోగలనా తీసుకోలేను. అలాంటప్పుడు క్వాంటిటీ సైజ్ నేను తగ్గించుకుంటాను. నేను ఒక 10 లాట్స్ దగ్గర నేను 5 లాట్స్తోనే ట్రేడ్ తీసుకుంటాను. అలాంటప్పుడు ఏంటంటే అబ్సల్యూట్ అమౌంట్ ఆఫ్ లాస్ని మనం లిమిట్ చేసుకుంటున్నాం అనమాట. అర్థమైందా? ఆ రకంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అల్టిమేట్గా అయితే ఒకవేళ ఇందులో ఎస్ఎల్ హిట్ అయినా ఇక్కడ కొంత మూవ్, ఇక్కడ వచ్చినటువంటి ఈ 2 మూవ్స్ క్యాప్చర్ చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ అయితే ఈరోజు వచ్చేస్తుంది. అంటే నో ప్రాఫిట్ నో లాస్కి అయితే వెళ్ళిపోతారు. ఓకే, అలా కాదు 5 మినిట్తో ఖచ్చితంగా కంపేర్ చేసుకున్నట్లయితే దేర్ వుడ్ బి నో ఎంట్రీ. అది 100% చెప్పగలను. ఒక స్ట్రాంగ్ ఎంట్రీ అయితే ఎవరికి రాలేదు. మీరు ఒకవేళ కొంచెం ఆలోచించినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ కన్సిడర్ చేసి ఉంటారు. ఎందుకంటే 5 మినిట్లు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా మీరు చూసి ఇది ఒక ట్రయాంగిల్ అని భావించే అవకాశం ఉంది. బట్ చెప్తున్నాను కదా, ఇక్కడ వచ్చినటువంటి ఈ స్వింగ్ లోస్, ఇక్కడ వచ్చినటువంటి ఈ రోజు వచ్చినటువంటి ఈ స్వింగ్స్ని కలిపి మనం జోన్ చేసుకున్నట్లయితే ఇది ఒక ట్రెండ్ లైన్ జోన్ అన్నమాట. అక్కడైతే మనకి ఎంట్రీ ఎలాంటి ఎంట్రీ అనేది ఆఫర్ చేయలేదు. ఓకే, సో అది ఈరోజు జరిగినటువంటి ప్రైస్ యాక్షన్ అండి. 1 మినిట్ అండ్ 5 మినిట్ టైం ఫ్రేమ్ చూసాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, 15 మినిట్ టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్ బ్రేక్ అయితే లెవెల్స్ ఇవి. కొంచెం ఇది చూసుకోండి, నిన్న కూడా చెప్పాను నేను, ఇది డేంజర్ జోన్ ఈ ఏరియా అనేది. ఓకేనా, డేంజర్ జోన్ స్పెల్లింగ్ మళ్ళీ డేంజర్ కరెక్ట్ కాదంట. ఓకే, 24,226 నుంచి 24,359 వరకు ఇది డేంజర్ జోను. నెక్స్ట్ పైకి లెవెల్స్ అయితే ఆల్రెడీ మీకు కిందకి చూపించాను కదా, ఇవి ఇదిగో పైకి బ్రేక్ అయితే ఇవి లెవెల్స్. ఓకే, ఈ లెవెల్స్ దగ్గర మీరు అంత మరీ మైండ్ డిస్టర్బ్ చేసేసుకొని పిచ్ అయిపోవద్దు. ఆ ఏరియాలో ప్రైస్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది అని ఆలోచించి దాన్ని బట్టి మన యొక్క డెసిషన్ తీసుకోండి. ఒక్క విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను, ఎంట్రీ తీసుకున్న తర్వాత కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఎగ్జిట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ రెడ్ క్యాండిల్ కానీ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో కంటే కిందన వచ్చిన అప్పుడు మీరు ఎగ్జిట్ గురించి ఆలోచించండి. మొన్న ఎవరు అడిగారు నాకు, బ్రో నేను 1 లాట్తోనే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఎగ్జిట్ అవ్వాలి నాకు అర్థం కావట్లేదు అనేసి. 1 లాట్తో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో 1:1 అనేది ఫస్ట్ మీరు అచీవ్ చేసుకోవాలి. అది టచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోండి అని కాదు, మీకు కన్సాలిడేషన్ అవుతూ 1:1 వచ్చింది అనుకోండి, అప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. అలా కాకుండా మీకు మొమెంటం చాలా స్ట్రాంగ్ ఇలా వెళ్తూ ఉంటుంది, ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో కూడా ఎక్కడ బ్రేక్ కాకుండా కొన్నిసార్లు వెళ్తూ ఉంటుంది అనమాట, ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చేటప్పుడు. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఎగ్జిట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముందండి, ప్రీవియస్ క్యాండిల్లో ఎప్పుడు బ్రేక్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవ్వండి 1 లాట్ కాబట్టి. అలా అర్థమైందా? సో సింపుల్గా కొంచెం ప్రైస్ యాక్షన్ అనేది మీకు చార్ట్స్ చూస్తూ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకోవాలి, ఎలా ట్రయల్ చేయాలి అనేది మీకు స్లోగా తెలుస్తూ ఉంటుంది. అది ఇంకా బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. బట్ నేను సెవరల్ టైమ్స్ చెప్పాను ఎలా ఎగ్జిట్, ఎలా ఎంట్రీ, ఎక్కడ ఎంట్రీ ఏంటి అనేది నేను నెంబర్ ఆఫ్ వీడియోస్లో కూడా డిస్కస్ చేశాను. ఇంకా క్లియర్ కట్గా ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ కావాలి అనుకున్నట్లయితే మన మాస్టర్ ట్రేడర్ కోర్స్లో అయితే నేను మాట్లాడటం జరిగింది.
ఆప్షన్స్ గురించి రిలేటెడ్గా నేను డెప్త్లో కోర్స్ ఏం ప్లాన్ చేయలేదు. బట్ నేను నాకు టైం ఉండేటప్పుడు వీడియోస్ అనేవి చేస్తూ కొంచెం ప్యూర్ ఆప్షన్ బయ్యింగ్ అదే ఇంకా నాకు పిచ్చి నేను అందులోనే ఉంటాను అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ఆప్షన్స్ పాఠశాల అని ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. అది నేను ఎవరికి ఫోర్స్ చేయను అందులోకి మాత్రం. ఆప్షన్ బయింగ్ అనేది చాలా రిస్కీ. కానీ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉండి మేము ఇంకా నేర్చుకోవాలి తప్పదు ఆప్షన్ బయింగ్ అని మేము నేర్చుకుందాం మాకు ఇంకా అదంటే ఫ్యాషన్ కాదు ప్యాషన్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రం ఒకసారి అది చెక్ చేయొచ్చు. అందులో నేను ఎవరికి ప్రామిస్ చేయట్లేదు నేను ఈ ప్రతి వారం ఒక వీడియో తెస్తాను, రోజుకు ఒక వీడియో తెస్తాను అలా నాకు టైం ఉండేటప్పుడు హై క్వాలిటీ అనాలిసిస్ వీడియోస్ అనేవి మీకు వస్తాయి. వీలైనంత వరకు ఆప్షన్ బయింగ్ రిలేటెడ్గా నాకు తెలిసినటువంటి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అందులో మీకు సక్సెస్ అవ్వటానికి అంటే నేను సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో నా యొక్క రీసెర్చ్ అవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా? బట్ వీడియో వచ్చిందంటే మాత్రం హై క్వాలిటీ వీడియో మాత్రమే వస్తుంది. అందులో చెత్త చెదర ఏది పడితే అది చెప్పి మీ టైం అయితే నేను వేస్ట్ చేయను. ఓకే, అదొక ఫిల్టర్ అంతే. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.